క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో సదుకాయులు కొంతమంది క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. మృతుల పునరుత్థానము ఉన్నదా లేదా? వారు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించటం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభువును వారు తప్పుపట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం నందు ప్రవచించి ఉన్నాడు, ఒక సహోదరుడు వివాహం ఆడిన తర్వాత మరి సంతానం లేక మరణించినట్లయితే మరొక సహోదరుడు ఆ వితంతువుని వివాహం ఆడి సంతానం కలిగించాలి అని మోషే ధర్మశాస్త్రం నందు వివరించున్నాడు. కాబట్టి అదేవిధంగా 7 కూడా వివాహం ఆడారు, 7 మరణించారు. ఆ యువత కూడా మరణించింది. మరి వారి ప్రశ్న ఏమిటంటే, మరి పునరుత్థాన సమయంలో ఈమె ఎవరి భార్య అగును? వారు పునరుత్థానాన్ని విశ్వసించరు, కానీ ప్రశ్నిస్తున్నారు, పునరుత్థానంన ఈమె ఎవరి భార్య అగును? అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహం చేసుకున్నారు, వివాహము చేయబడరు. పరలోకమునందరి దూతల వల్లే వారు ఉంటారని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభు అంటున్నారు, నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొదలో నుంచి మోషేతో ప్రభు మాట్లాడిన సంగతి ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు.